కెనడాలోని కనాస్కిస్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక G7 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఇప్పటికే ప్రధాని మోదీ కెనడా చేరుకున్నారు. ఒక దశాబ్దం తర్వాత ప్రధాని మోదీ కెనడాను సందర్శించడం ఇదే తొలిసారి. శక్తి భద్రత, సాంకేతికత, ఆవిష్కరణలు వంటి కీలక ప్రపంచ సమస్యలపై ప్రపంచ నాయకులతో ఆయన చర్చలు జరపనున్నారు. ఇది ప్రధాని మోదీకి వరుసగా 6వ G7 సదస్సు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై G7 సదస్సులో విస్తృత చర్చలు జరుగుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, G7 దేశాల అధినేతలు, ఆహ్వానిత ఇతర దేశాల నాయకులు, అంతర్జాతీయ సంస్థల అధిపతులతో వివిధ అంశాలపై అభిప్రాయాలు పంచుకుంటారు. ముఖ్యంగా AI, శక్తి అనుసంధానం, క్వాంటం సంబంధిత సమస్యలు వంటి నూతన సాంకేతిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఈ చర్చలు భవిష్యత్తు ప్రపంచ గమనాన్ని నిర్దేశించనున్నాయి. భారత్ కెనడా ద్వైపాక్షిక సంబంధాలకు ఈ G7 సదస్సు ఒక కీలక వేదికగా మారింది. ఇటీవల ఉద్రిక్తంగా మారిన ఇరు దేశాల సంబంధాలను సరిదిద్దేందుకు కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ ప్రధాని మోదీని ఆహ్వానించారు. మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను తిరిగి నిర్మించుకోవడానికి ఇరు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరగనున్నాయి. భారత్ కెనడాలను సజీవ ప్రజాస్వామ్యాలుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. G7 సదస్సు సందర్భంగా ఇరు దేశాల ప్రధానమంత్రుల మధ్య జరగబోయే సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి, మార్గాలను అన్వేషించడానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తుందని భారత విదేశాంగ శాఖ భావిస్తోంది. మరోవైపు G7 సదస్సు నుంచి ఒకరోజు ముందుగానే అమెరికా అధ్యక్షులు ట్రంప్ వైదొలిగారు. సోమవారం సాయంత్రం విందు తర్వాత ఆయన సదస్సు నుంచి బయలుదేరారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవడంతో మధ్యప్రాచ్య సంక్షోభంపై దృష్టి సారించేందుకు ఆయన ముందుగానే వైదొలిగినట్లు తెలుస్తోంది. మంగళవారం జరగాల్సిన పలు సమావేశాలను ఆయన రద్దు చేసుకున్నారు. తన నిర్ణయంపై ట్రంప్ మాట్లాడుతూ తనకు చాలా ముఖ్యమైన పనులు ఉండడంతో ముందుగానే తిరిగి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ట్రంప్ నిర్ణయాన్ని అర్థం చేసుకున్నట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ రెడ్డి తెలుసుకుందాం. శిరీష్, చెప్పండి, G7 తో అయినా కెనడాకి భారత్ కి మధ్య సంధి కుదిరే అవకాశం ఉండొచ్చు అంటారా? బోనర్ 2015 తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ కెనడాలో పర్యటించడం అనేది ఇదే మొదటిసారి. అయితే ఆ తర్వాత భారత్ కెనడా మధ్య సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలన్నిటి కూడా ఏర్పడ్డాయి. ఎందుకంటే అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఖలిస్తాన్ అనుకూల వైఖరి అనేది కూడా అవలంబించడంతో రెండు దేశాల సంబంధాల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తలెత్తాయి. జస్టిస్ ట్రూడో యొక్క వైఖరి అనేది కూడా తీవ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా కూడా ఉంది. ఇది ఎంత మాత్రం కూడా యాక్సెప్టబుల్ కాదు అని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ అనేక సార్లు అంతర్జాతీయ వేదికలపైన దీన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే ఇటు జస్టిన్ ట్రూడో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం, అదేవిధంగా మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో రెండు దేశాల మధ్య సంబంధాలను కూడా తిరిగి పునరుద్ధరించేందుకు ఆయన ఆసక్తి చూపించినట్లే సమాచారం. దానిలో భాగంగానే G7 దేశాలకు సంబంధించిన సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. ఎందుకంటే G7 దేశాలలో అంటే G7 కూటమిలో భారతదేశం సభ్యదేశం కాకపోయినప్పటికీ కూడా ఏదైతే ఇన్వైటీ హోదాలో ప్రతి సంవత్సరం కూడా భారతదేశం ఈ సమావేశాలకు హాజరవుతోంది. సో ఇటీవల గతంలో ఈ ఇటలీ ప్రధాని మెలోనీ కూడా ప్రధాని నరేంద్ర మోడీని ఈ సమావేశాలకు ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే భారత ప్రభుత్వం లేకుండా, భారతదేశం లేకుండా ఈ సమావేశాలు జరగడం అనేది అర్థరహితం అని చెప్పేసి పలు నాయకులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా కెనడా భారత సంబంధాల్లో తిరిగి సంబంధాలను కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మార్క్ కార్నీ భావించడంతో ఈ సమావేశానికి మోడీని ఆహ్వానించడం కూడా జరిగింది. సో నిన్న సాయంత్రం ఆయన కెనడా చేరుకున్నారు. కెనడాలో ఆయనకు అపూర్వ స్వాగతం అనేది కూడా పలికింది. అయితే
ఖలిస్తాన్ అనుకూలవాదులు ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శన కూడా నిర్వహించాలనుకున్నప్పటికీ కూడా కెనడా ప్రభుత్వం దాన్ని సమర్థవంతంగా అడ్డుకోవడం కూడా జరిగింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కెనడా వస్తే అక్కడ ఆయన అంతు చూస్తామని చెప్పేసి కూడా కొన్ని ఖలిస్తానీ అనుకూలవాద గ్రూపులు ప్రకటించినప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా ప్రధాని నరేంద్ర మోడీ కెనడా పర్యటనకు వెళ్ళడం కూడా జరిగింది. ప్రస్తుతం G7 దేశాలకు సంబంధించిన నేతలతోటి కూడా ఆయన ఈ రోజు సాయంత్రం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే భారత కాలమానం ప్రకారం సమావేశం సాయంత్రం జరుగుతుంది. యాక్చువల్ గా ప్రస్తుతం ఇప్పుడు అక్కడ నైట్ కాబట్టి సాయంత్రం ఈ సమావేశాలన్నీ కూడా జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోటి కూడా ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కావాల్సింది. కానీ డొనాల్డ్ ట్రంప్ అత్యవసరంగా అమెరికాకు తిరిగి వెళ్లిపోవడంతో ఈ సమావేశం అనేది కూడా రద్దయింది. G7 దేశాలలో మిగిలిన దేశాలకు సంబంధించిన అధినేతలతోటి ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమవుతారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన జరపడం అనేది కూడా ఇదే మొదటిసారి కాబట్టి ఆపరేషన్ సింధూర్ తదుపరి తదనంతరం నెలకొన్న పరిణామాలు ఏవైతున్నాయో వాటన్నింటి కూడా G7 దేశాలకు సంబంధించిన నేతలతో వివరిస్తారు. ముఖ్యంగా కెనడా తోటి జరిగే చర్చల్లో ఆయన అనేక అంశాలపైన కూడా చర్చలు కూడా చేస్తారు. అనేక అంశాలపైన సో ముఖ్యంగా చూసినట్లయితే అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన అధిపతులతోటి ఇంధన భద్రత, కీలకమైన అంతర్జాతీయ సమస్యలు, సాంకేతిక ఆవిష్కరణలతో పాటుగా ముఖ్యంగా AI అనుసంధానం, క్వాంటమ్ సంబంధిత అంశాల గురించి కూడా ఆయన ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కెనడాతో సంబంధాలన్నీ కూడా పునరుద్ధరించుకుంటారు. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తోటి కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇటీవల భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఏదైతే ఫ్రాన్స్ భారతదేశానికి నమ్మకమైన మిత్రుడిగా సహకారం అనేది కూడా అందించింది. అదేవిధంగా ఇటీవల కాలంలో ఏదైతే భారతదేశానికి సరఫరా చేసిన రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన సోర్స్ కోడ్లు ఏవైతున్నాయో వాటన్నింటి కూడా తక్షణమే భారతదేశానికి అందించాల్సిందిగా కూడా ఆయన విజ్ఞప్తి చేయడంతో పాటుగా మరింత సహకారాన్ని పెంపొందించే విషయంగా జరుపుతారు. అదేవిధంగా ఇటలీ కూడా భారతదేశానికి ఆ సందర్భంలో మద్దతు తెలిపింది కాబట్టి ఇటలీ ప్రధానికి కూడా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలుపబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్.